మనకి మనం నాశనం అయిపోవాలని ప్రార్థించకూడదు, మన పక్కన వారు కూడా నాశనం అవ్వాలని ప్రార్థించకూడదు. అదేవిధంగా చావు ఇవ్వమని కూడా అడగకూడదు. అదేవిధంగా బంధువులు నాశనం కావాలని కూడా దువా చేయకూడదు. అదేవిధంగా ఇతరులకి శాపనార్థాలు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఇక శాపనార్థాలు పెట్టేవారుకి గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, ఎవరైనా శాపనార్థాలు పెడుతున్నారంటే వారు ఒక విషయం దేవుడి వద్ద కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. ఎవరైతే శాపనార్థాలు పెడతారో వారు ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు, జడ్జిమెంట్ డే రోజు ఈ యొక్క శాపనార్థాలు పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుడికి వద్ద ఎవరి తరపున ఎటువంటి సాక్ష్యం ఇవ్వలేరు, మరియు ఎవరికి వసీలా లేదా సపోర్ట్ ఇవ్వలేరు. వేరే వారి గురించి వారు ప్రార్థన చేయలేరు, లేదా వారు వసీలా అనేది ఇవ్వలేరు. శాపనార్థాలు పెట్టేవారు ప్రళయ దినం రోజు మరి ఈ యొక్క సిఫారసు దారులు కాలేరు, అదేవిధంగా సాక్షులు కూడా కాలేరు అన్నమాట. అందుకే శాపనార్థాల నుంచి మనం జాగ్రత్త పడాలి. అదేవిధంగా విశ్వాసిని శపించడం, ఎవరైనా ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కనుక శపించడం హత్యతో సమానం అని చెప్పడం. హత్యతో సమానం. ఎవరైనా ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని శపించడం హత్యతో సమానం అని చెప్పడం జరిగింది. ఎలాగైతే ఖురాన్లో ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని చంపితే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ చంపినంత పాపమని, వ్యక్తులే కాదు జీవులందరినీ చంపినంత పాపమని, అదేవిధంగా ఒక ప్రాణిని కాపాడితే ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్ని కాపాడినంత పుణ్యం దొరుకుతుంది అని ఎలాగైతే ఖురాన్లో చెప్పడం జరిగిందో, ఒక విశ్వాసిని శపించడం హత్యతో సమానమని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క శాపం ఎవరినైతే శపించామో, నిజంగా మనం ఎవరినైతే శపించామో ఆ శాపానికి అర్హులు కనుక వారు కాలేదనుకో, అవతల ఉన్న వ్యక్తి ఆ శాపానికి తగ్గ అర్హుడు కాదనుకోండి, ఈ యొక్క శాపం ముందుగా ఆకాశంలోకి వెళ్తుంది, తర్వాత ఈ శాపం భూమి మీదకి వస్తుంది, ఆ శాపం కుడివైపుకి ఎడమవైపుకి ప్రయాణిస్తుంది, దాని తర్వాత ఆ యొక్క పాపం శాపగ్రస్తుడి దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత ఆ శాపగ్రస్తుడు ఆ యొక్క శాపానికి అర్హుడైతే అది అతనికి తగలవచ్చు, లేదా అల్లా ఇష్టం. కానీ ఆ శాపగ్రస్తుడు ఆ యొక్క శాపానికి అర్హుడు కాకపోతే కనుక ఆ శపించిన వాడికే తిరిగి వచ్చి ఆ శాపం తగులుతుందండి. ఈ యొక్క విషయం హదీసులో ఉంది, మీరు చూడవచ్చు. ఇక మనుషులనే కాదు జంతువులను కూడా శపించవద్దని ఇస్లాం చెప్తూ ఉంది. ఇంకొకటి, బాధితుడి దువా అల్లా వద్దకి నేరుగా అర్ష్ వద్దకి 7 ఆకాశాలు చీల్చుకొని అల్లా వద్దకి ఈ యొక్క బాధితుల యొక్క దువా చేరుకుంటుంది.